ఎస్ఎస్సిలో భాగంగా మానవుని సంక్షేమంలో జీవశాస్త్రంలో మనం ముందు క్లాస్లో ఆరోగ్య విద్య అంటే ఏమిటి, తర్వాత ఎంటమీబా హిస్టోలైటికా, ప్లాస్మోడియం వైవాక్స్ మానవునిలోను దోమల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ యొక్క జీవిత చర్య. ఇక్కడ ఆస్కారిస్ ఆకు లుంబ్రికాయిడ్స్ అనే జాతి పేరు ఎందుకు పెట్టారు తెలుసా అంటే లుంబ్రికస్ అనే వానపాము ఉంది కాబట్టి మనకు ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ అనేది ఇచ్చారు. వర్గం న్యూమటోడా, తరగతి ప్లాస్మీడియా. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ సాధారణంగా గుండ్రటి పురుగు అంటారు. మానవుడిలో ఇది సర్వసాధారణమైన అంతర పరాన్నజీవి. ఇది ఏక అతిదేయి ద్విరూప మిథ్యా శరీర కుహర పరాన్నజీవి. ఇది మానవుడి చిన్న పేగులో నివసిస్తుంది. చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది విశ్వవ్యాప్త జీవి. కలుషితమైన నీరు, ఆహారం వల్ల సంక్రమిస్తుంది. దీని పిండ సహిత గుడ్లు సాంక్రమిక దశలు. దీనిలో 2 దశలు రాబ్డైట్ ఫామ్ డింబకము ఉంటుంది. నిర్మాణము. స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్పష్టమైన లైంగిక ద్విరూపకత ఉంటుంది. 2 జీవులు స్తూపాకారంతో సన్నగా ఉంటాయి. పూర్వాంతంలో నోరు 3 కైటిన్ పెదవులతో ఆవరించి ఉంటుంది. నోటికి దగ్గరగా ఉదర మధ్యగా చిన్న విసర్జక రంధ్రం అనేది ఉంటుంది. పురుష జీవి. దీని తోక వంపు తిరిగి ఉంటుంది. పరాంతంలో అవస్కర రంధ్రము, 1 జత కైటిన్ నిర్మితమైన పీనియల్ కంటకాలు లేదా పీనియల్ శూకాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి పీనియల్ కంటకాలు లేదా పీనియల్ శూకాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఇవి సంపర్కంలో శుక్రకణాలను ప్రవేశపెట్టడానికి తోడ్పడుతుంది. స్త్రీజీవి. దీని తోక నిటారుగా ఉంటుంది. జననరంధ్రము లేదా యోని రంధ్రము ఉపరితలంలో నోటికి కింద 1/3 వంతు దూరంలో ఉంటుంది. తోకకు కొంచెం పైగా పాయు అనేది ఉంటుంది. జీవిత చక్రం. మానవుడి చిన్న పేగులో సంపర్కం జరుగుతుంది. సంపర్కం తర్వాత స్త్రీజీవి రోజుకు దాదాపు 2 లక్షల గుడ్లను విడుదల చేస్తుంది. ప్రతి గుడ్డుకు ఉపరితలంలో బుడిపెలుగా ఏర్పడిన ప్రోటీన్ పొర ఉంటుంది. అందువల్ల ఆస్కారిస్ గుడ్లను మమ్మిలేటెడ్ గుడ్లు అంటున్నారు. ఇక్కడ ప్రోటీన్ తొడుగు అనేటువంటి ఒక పొర ఉంటుంది. బుడిపెల వంటి నిర్మాణాలతో ప్రోటీన్ తొడుగు అనేటువంటి నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. అందువలనే ఆస్కారిస్ గుడ్లను మమ్మిలేటెడ్ గుడ్లు అంటున్నారు. ప్రోటీన్ పొరకు లోపల కైటిన్ కర్పరము, లిపిడ్ పొరలు ఉంటాయి. లోపల మనకు కైటిన్ కర్పరము, లిపిడ్ స్తరము. ఇది దీంట్లో ఉండేది కైటిన్ కర్పరం. తర్వాత లోపల లిపిడ్ స్తరము అనేటువంటి పొరలు ఉంటాయి. మలముతో పాటు గుడ్లు విడుదలవుతాయి. తేమ నేలలో గుడ్లతో పిండాభివృద్ధి జరిగి మొదటి దశ రాబ్డైట్ ఫార్మ్ డింబకము ఫస్ట్ స్టేజ్ ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనంతో 2వ దశ రాబ్డైట్ ఫామ్ డింబకంగా మారుతుంది. ఇది మానవుడిని వ్యాధి కలగజే సాంక్రమిక దశ. కలుషిత ఆహారము, నీటితో ఈ దశలు మానవుడి ఆహార నాళాన్ని చేరుతాయి. ఇక్కడ రాబ్డైట్ ఫామ్ మొదటి దశ నుంచి 2వ దశకు చేరిన తర్వాత అంటే రాబ్డైట్ ఫామ్ డింబకం ఏర్పడుతుంది. ఇది మొదటి నిర్మోచనం చెంది 2వ రాబ్డైట్ ఫామ్ డింబక దశకు చేరుతుంది. ఇది చేరిన తర్వాత మానవుడికి సాంక్రమిక దశగా ఉంటుంది. ఎలా సంక్రమిస్తుంది అంటే కలుషితమైన ఆహారము నీటి ద్వారా సంక్రమిస్తుంది. మానవుని ఆహార నాళంలోకి చేరుతుంది. ఇక్కడ చిన్న పేగులో కర్పరము కరిగి 2వ దశ డింబకం విడుదలవుతుంది. ఇది బాహ్యాంతర వలస చేస్తూ కాలేయ నిర్వాహక ద్వారా మొదటి కాలేయాన్ని చేరుతుంది. అక్కడ నుండి పరమహాశిర ద్వారా హృదయాన్ని చేరుతుంది. అక్కడ నుంచి పుంసధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరి వాయుకోశాలలో 2వ నిర్మోచనం చెంది 3వ దశ డింబకముగా మారుతుంది. ఆ తర్వాత 3వ నిర్మోచనం కూడా వాయుకోశాలలో పూర్తి చేసి 4వ దశ డింబకముగా మారుతుంది. చివరగా ఈ డింబక శ్వాసనాళికలు, వాయునాళాలు, స్వరపేటిక, కంఠబిలము, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయ మార్గంలో పయనించి చిన్న పేగు చేరుతుంది. చిన్న పేగులో 4వ చివరి నిర్మోచనం చెంది పిల్లజీవిగా మారుతుంది. ఇది 8-10 వారాలలో లైంగిక పరిపక్వతను పొందుతుంది. ఇక్కడ మనకు తీసుకుంటే లైంగిక పరిపక్వత చెందిన తర్వాత ఇందులో వ్యాధికారకత. ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ వల్ల ఆస్కారియాసిస్ వ్యాధి వస్తుంది. వీటి సంఖ్య తక్కువైనప్పుడు వ్యాధి లక్షణాలు కనిపించవు. అధిక సంక్రమణ వల్ల పోషణ లోపాలు, ఉదరంలో తీవ్ర నొప్పి కలుగుతుంది. దీనివల్ల పిల్లలలో పెరుగుదల నిరోధించబడుతుంది.
ఆస్కారిస్ లుంబ్రికాట్ సంక్రమణం వల్ల పిల్లల్లో పెరుగుదల నిరోధించడానికి కారణాలు కనుక్కోవడానికి మనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ నివారణ చర్యలు మనం తీసుకుంటే ఏ విధంగా ఉన్నాయి నివారణ చర్యలు మనకు? వాటిలో వచ్చేసరికి ఆహార పదార్థాలలో పరిశుభ్రంగా కడుక్కోవాలంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలను కాచి వడబోసిన నీరు తాగడం, చేతులు, పండ్లు, కాయగూరలు శుభ్రంగా కడుక్కోవాలి. సెప్టిక్ ట్యాంకులను, మరుగుదొడ్లను మనం వాడటం అనేటువంటిది ఉపయోగించడం ద్వారా నివారించవచ్చు. ఇక్కడ మనకు జీవిత చరిత్ర ఉంది. ప్రౌఢజీవులు, మమ్మిలేటెడ్ ఎగ్స్, ఇవి అభివృద్ధి చెందినటువంటివి. తర్వాత సంక్రమణ దశ, రాబ్డేటివ్ ఫామ్ దింపక దశ, రెండో దశ ఉంటుంది. తర్వాత చిన్న పేగులకి చేరి అంటే ఆహార నాళం ద్వారా చిన్న పేగు చేరి కాలేయ నిరసర ద్వారా పరమహశిర, అక్కడ నుంచి దమనుల ద్వారా ఊపిరితిత్తులకు, తర్వాత మనకు వాయుకోశాలు, రెండో నిర్వచనం, మూడవ డింబక దశ, మూడో నిర్వచనం, నాలుగో దశ డింబకము, శ్వాస నాళిక, వాయునాళం, స్వరపేటిక, కంఠబిల్లం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, నాలుగో నిర్మోచనం చెంది పిల్లజీవులు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి. ఇది ఆస్కారిస్ లుంబ్రికాట్స్ యొక్క జీవిత చరిత్ర. మనకు ఉకరేరియా బ్రాంకాప్టియా యొక్క జీవిత చరిత్ర. ఉకరేరియా బ్రాంకాప్టియా వర్గం నిమటోడా, ప్యాస్మీడియా తరగతి. ఈ పరాన్నజీవి మానవునిలో పైలేరియాసిస్ లేదా బోధకాలు వ్యాధిని కలిగిస్తుంది. అందువల్ల దీని పైలేరియాసిస్ క్రిమి అని అంటారు. ఇది అతిథేయి ద్విరూపక మిథ్యా శరీరకుహర కణజాల పరాన్నజీవి. ఇది మానవుడి శోషణలో నివసిస్తుంది. ఆడ క్యూలెక్స్ దోమ ఆహార జీవికి ద్వితీయ అతిథేయిగా పనిచేస్తుంది. సర్ ప్యాట్రిక్ మాన్సన్ గుర్తించాడు. నిర్మాణం: లైంగిక జీవులు వేరువేరు స్పష్టమైన లైంగిక ద్విరూపత చెంది శరీరం పొడవుగాను, ఇరుకుగాను, తంతురూపంగా మీగడ లాంటి తెలుపు రంగు గల పరాన్నజీవి. పూర్వాంతం మొండిగా, పరాంతము మొనతేలి ఉంటుంది. పూర్వాంతంలో నోరు ఉంటుంది, పెదవులు లేవు. పురుషజీవి. పరాంతము వంపు తిరిగి అవస్కరంతో ఉంటుంది. అవస్కర ప్రాంతంలో ఒక జత అసమాన పీనియల్ కంటకాలు లేదా సంపర్క శూషకాలు ఉంటాయి. ఇవి కైటిన్ నిర్మితాలు. స్త్రీజీవి. పరాంతరం నిట్టారుగా ఉండి పాయువుతో అంతమవుతుంది. నోటికి 1/3 వంతు దిగువగా ఉదర మధ్య భాగాన స్త్రీ జననరంధ్రము లేదా యోని రంధ్రము ఉంటుంది. ఇది అండ శిశుత్పాదక జీవి. జీవిత చక్రం 2 అతిథేయులలో పూర్తి చేసుకుంటుంది. అవి మానవుడు, ఆడ క్యూలక్స్ దోమ. మానవుడిలో శ్వాసరస నాళాల్లోనూ స్త్రీ పురుష జీవులు ఒకదానితో ఒకటి మెలివేసుకొని జీవిస్తాయి. సంపర్కం తర్వాత స్త్రీజీవి మానవుడి శ్వాసరసంలోకి తొడుగుగల మైక్రోఫైలేరియా డింబకాలను విడుదల చేస్తుంది. ఈ డింబకము 0.2 నుంచి 0.3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. దీని చుట్టూ వదులైన అవభాసిని తొడుగు ఉంటుంది. దీని కర్పర రూపాంతరంగా భావిస్తారు. మైక్రోఫైలేరియా డింబకాలు రక్త ప్రవాహం చేరి పగలు లోపల రక్తనాళాల్లో ఉంటాయి. రాత్రి సమయంలో 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఇవి పరదీయ రక్త ప్రసరణలో ఉంటాయి. దీనిని నిశాకాల ఆవర్తనము అంటున్నాం. అంటే 10 నుంచి 4 వరకు ఉంటే దాన్ని నిశాకాల ఆవర్తనము అంటాం. సాంక్రమిక మానవుడికి క్యూలెక్స్ దోమ కుట్టినప్పుడు రక్తంతో పాటు డింబకాలు దోమ ఆహార నాళానికి చేరుతాయి. 70 రోజుల లోపల ఇవి దోమను చేరకపోతే ఏం చేస్తాయి? చనిపోతాయి. దోమలలో ఆహార నాళంలో 2-6 గంటల లోపల డింబకం తొడుగు కరిగిపోతుంది. ఈ డింబకం ఆహార కుడ్యానికి తొలుచుకుని దోమ రక్త కుహరాన్ని చేరుతుంది. ఇక్కడ నుంచి ఉరహ కండరాలు చేరి 2 రోజుల్లో సాసస్ ఆకార డింబకం మారుతుంది. దీని మొదటి దశ డింబకం లేదా మొదటి దశ మైక్రోఫైలేరియా అంటారు. ఇది 10 నుంచి 20 రోజుల్లో 2వ నిర్మోచనం పూర్తి చేసుకుని పొడవైన సాంక్రమిక 3వ దశ మైక్రోఫైలేరియాగా మారుతుంది. ఇది దోమ అధరాన్ని చేరుతుంది. ఇక్కడ మనం ఉకరేరియా జీవిత చక్రం మొదటగా ఏర్పడిన తొడుగు గల మైక్రోఫైలేరియా డింబకాలను మొదటి దశ మైక్రోఫైలేరియాగా మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాము స్త్రీ పురుష జీవులు అనేటువంటివి. తర్వాత శ్వాసరస నాళాల్లోకి అక్కడి నుంచి తొడుగు గల మైక్రోఫైలేరియా స్త్రీజీవి విడుదల చేయను. ఇవి నిశాకాల ఆవర్తనం ప్రదర్శిస్తాయి. తర్వాత ఇక్కడ దోమ రక్తాన్ని పీల్చడం ద్వారా మధ్యాంతరం చేరుతాయి. దోమ మధ్యాంతరంలో తొడుగును కరిగించుకుంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పై తొడుగును కరిగించుకొని తొడుగు లేని మైక్రోఫైలేరియాలు ఏర్పడతాయి. అవి సాససాకారం ఏర్పడతాయి. తర్వాత మొదటి నిర్మోచనం, 2వ దశ డింబకం, 2వ నిర్మోచనం, పొడవైన సాంక్రమిక 3వ దశ డింబకం ఏర్పడతాయి. అక్కడ నుంచి ఇది దోమ అధరాన్ని చేరుతుంది.
మానవుని రక్తం, దోమ కుట్టినప్పుడు మానవుని రక్తాన్ని చేరడం, మానవుని రక్తంలో దోమకాటు వల్ల డింబకాలు మానవుడి శోషరస నాళాలకు చేరుతాయి. 3వ నిర్మోచనం, 4వ దశ డింబకం, 4వ నిర్మోచనం పిల్ల జీవులు అనేటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ సాంక్రమిక దశ. ఈ సాంక్రమిక దశలో సంక్రమణ తర్వాత మానవుడిలో ఈ దోమలు మానవుని కుట్టినప్పుడు 3వ దశ మైక్రోఫైలేరియా డింబకాలు మానవుడి రక్త ప్రవాహాన్ని చేరి అక్కడ నుంచి శోషరస నాళాలకు చేరుతాయి. ఇక్కడ డింబకాలు 3వ 4వ నిర్మోచనాలు జరుపుకొని ప్రౌఢజీవులుగా మారుతాయి. ఇవి 5 నుంచి 18 నెలల కాలంలో లైంగిక పరిపక్వతను పొందుతాయి. వ్యాధి కారకత, సంక్రమణ స్వల్పంగా ఉంటే మైక్రోఫైలేరియా, జ్వరము, తలనొప్పి, మానసిక ఆందోళన, శరీర ఉష్ణోగ్రత పెరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా మైక్రోఫైలేరియా సంక్రమణతో శోషరస నాళాలు, శోషరస గ్రంథులలో వాపు కలుగుతుంది. శోషనాళాలలో కలిగే వాపును లింఫాజైటిస్ అని, శోషరస గ్రంథుల్లో కలిగే వాపును లింఫాడైటిస్ అని మనము అంటారు. పరాన్నజీవుల సంక్రమణ అధికంగా ఉంటే చనిపోయి పేరుకుపోయిన పురుగులు శోషరస నాళాల్లోనే, శోషరస గ్రంథుల్లోనే శోషరస ప్రవాహాన్ని ఆటంకపరుస్తాయి. ఆ ఫలితంగా అధిక వాపు ఏర్పడుతుంది. దీన్ని లింఫో ఎడిమా అంటారు. ఇలా వాపు గమనాంగాల చివరి భాగాలు పురుషులలో ముష్కగోనుల్లోనూ, స్త్రీలలో స్తనాలలోనూ అన్యూహ్యంగా కనిపిస్తుంది. ఈ వాపు చెందిన భాగాలలో చివరి భాగాలు పురుషులలో ఇక్కడ ఫైబ్రోబ్లాస్ట్లు అభివృద్ధి చెంది తంతుయుత కణజాలంగా మారుతుంది. ఇక్కడ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభావిత భాగాలలో స్వేదగ్రంథులు క్షీణించి అక్కడ చర్మము పొడిగాను గరుకుగాను అవుతుంది. ఈ చివరి స్థితిని ఎలిఫెంటియాసిస్ భాగాల్లో స్వేదగ్ర లేదా బోధకాలు అంటారు. ఇక్కడ మనకు నివారణ చర్యలు మనం తీసుకుంటే ప్లాస్మోడియం వైవాక్స్లో మనం ఏం చేస్తున్నాము? నివారణ చర్యకు మురికి కుంటలో నీటి నిలవకుండా చూసుకోవాలి. గాంబుసియా చేపలను పెంచాలి. బ్లీచింగ్ లేదా పారాథైరిజిన్ అనేటువంటి వాటిని చల్లడం ద్వారా ఈ దోమలను మనం నివారించడం అనేటువంటిది జరుగుతుంది. దోమలు కుట్టకుండా దోమతెరలు అనేటువంటివి వాడాలి. ఇక్కడ ఇతర వ్యాధుల గురించి తెలుసుకున్నాం. బ్యాక్టీరియల్ వ్యాధులు, టైఫాయిడ్ జ్వరం ఇది సాల్మోనెల్లా టైఫీ అనే గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా మానవుడి చిన్న పేగులో నివసిస్తున్న రక్తం ద్వారా ఇతర అవయవాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ వ్యాధిని వైడాల్ పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు. సంక్రమణ విధానం, కలుషితమైన నీరు, ఆహారం. వ్యాధి లక్షణాలు, 104 డిగ్రీ ఫారెన్హీట్ వరకు పెరిగే ఉష్ణోగ్రత, స్థిరంగా ఉండే జ్వరము, నీరసము, కడుపు నొప్పి, మలబద్ధకము, తలనొప్పి, ఆకలి లేకపోవడము. వ్యాధి తీవ్రతలో పేగుకు రంధ్రాలు ఏర్పడము తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇక్కడ మనకు వైద్యంలో ఒక మంచి సందర్భం మేరీ మలాన్ వాడుక పేరు టైఫాయిడ్ మేరీ. ఈమె వృత్తిరీత్యా వంట మనిషి. టైఫాయిడ్ వాహకము. ఈమె తన తయారు చేసిన ఆహారం ద్వారా కొన్ని సంవత్సరాల పాటు ఈ వ్యాధిని విస్తరించింది. న్యూమోనియా, ఇది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా, హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా వంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది. ఈ బ్యాక్టీరియాలు మానవునిలో వాయుకోశాలపై దాడి చేస్తాయి. సంక్రమణ విధానం, వ్యాధి సోకిన వ్యక్తి వదిలిన నోటి తుంపర్లు, ఏరోసాల్స్, గాలి తుంపర్లు పీల్చుకోవడం లేదా వ్యాధి సోకిన వ్యక్తి యొక్క వంట పాత్రలు పంచుకోవడం వల్ల వ్యాధి బారిన పడతారు. వ్యాధి లక్షణాలు, వాయుకోశాలు ద్రవముతో పూర్తిగా ఇమిడి శ్వాసక్రియలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాధి తీవ్రతలో పెదవులు, వేలిగోర్లు బూడిద లేదా నీలి రంగులో మారుతాయి. వైరల్ వ్యాధులు, ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తమ జీవితంలో ఏ ఒక్కసారైనా జలుబుతో బాధపడే ఉంటారు అనడం అతిశయోక్తి కాదు. సాధారణ జలుబు ఇది రైనో వైరస్ సమూహానికి చెందిన వైరస్ వల్ల వస్తుంది. ఇది ముక్కు వాయు మార్గం మాత్రమే సంక్రమిస్తుంది. ఊపిరితిత్తులపై ప్రభావము ఉండదు. సంక్రమణ విధానం, వ్యాధి సోకిన వ్యక్తులు తుమ్ములు లేదా దగ్గు వల్ల వెలువడిన నీటి తుంపర్లు పీల్చుకోవడం వల్ల నేరుగా కలుషితమైన వస్తువులు అంటే పెన్నులు, పుస్తకాలు, కప్పులు, ద్వారం పిడి, కంప్యూటర్ కీబోర్డ్ లేదా మౌస్ మొదలైన వాటిని తాకడం వల్ల పరోక్షంగానూ వైరస్ సంక్రమణ జరుగుతుంది. జలుబు కోసం వాడిన మందులతో నిద్ర మత్తు ఎందుకో మనకు తెలుసుకోవాలి. వ్యాధి లక్షణాలు, ముక్కు మూసుకోవడము, ముక్కు కారడము, గొంతు నొప్పి, బొంగురు గొంతి, దగ్గు, తలనొప్పి, అలసట మొదలైనవి సాధారణం. 3 లేదా 7 రోజులు ఉంటుంది. ఇక్కడ మనము చికిత్స చేసుకుంటే జలుబు 1 వారంలో తగ్గుతుంది.
చికిత్స లేనప్పుడు 7 రోజుల్లో తగ్గుతుంది. శిలీంధ్రాల వ్యాధులు. తామర ఇది మానవునిలో కలిగే సాధారణ సంక్రమణ వ్యాధి. ఇది మైకోస్పోరా, టైకోఫైటాన్, ఎపిడోడెర్మోఫైటాన్ అనే ప్రజాతులు శిలీంధ్రాల వల్ల వస్తుంది. అంటే మైక్రోస్పోరా, ట్రైకోఫైటాన్, ఎపిడెర్మోఫైటాన్ అనే ప్రజాతులు శిలీంధ్రాల వల్ల వస్తుంది. వేడిమి, తేమ ఈ శిలీంధ్రాలు పెరుగుదలను పోషిస్తాయి. ఇవి సాధారణంగా చర్మము ముడతలలో అంటే గజ్జలలో లేదా కాలివేళ్ల మధ్యన పెరుగుతాయి. సంక్రమణ వ్యాధి సోకిన వ్యక్తి వాడిన తువాళ్ళు, దుస్తులు లేదా దువ్వెనల వల్ల, మట్టి వల్ల కూడా సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు పొడిగా పొలుసులు గల గుండ్రటి పుండ్లు లేదా దద్దురులు ఏర్పడతాయి. ఇవి తీవ్ర దురద ఉంటాయి. ఇవి చర్మము, గోరు, తలపై ఏర్పడతాయి. వ్యాధి నిరోధకత బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులకు జీవశాస్త్ర ప్రగతి వల్ల అనేక సాంక్రమిక వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు. వ్యాధి నిరోధక శక్తిని కలిగిన వ్యాక్సిన్ల వల్ల మచూచిని పూర్తిగా నివారించాం. అలాగే సాంక్రమిక వ్యాధులైన పోలియో, డిప్తీరియా, న్యూమోనియా, టైటానస్ ఇలా వ్యాక్సిన్లు చాలా వరకు నియంత్రించగలగాం. సాధారణ వ్యాధి నిరోధకత జన్యు సాంకేతిక శాస్త్రంలో సాధించిన ప్రగతి వల్ల అతి త్వరలో DNA వ్యాక్సిన్లు వినియోగించే రోజు దగ్గరలోనే ఉంది. వివిధ సూక్ష్మజీవ నాశకాలు, ఇతర మందుల వల్ల సాంక్రమిక వ్యాధులను సమర్థవంతంగా చికిత్స మనము చేస్తూ ఉన్నాము.